పునర్విత్తం పునర్మిత్రం పునర్పత్ని పునర్యసుః యావత్ సర్వం పునర్లభ్యం న శరీరం పునః పునః న శరీరం పునః పునః పునర్విత్తం పునర్విత్తం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ ప్రాకృతమైన జగత్తునందు, ఈ భౌతికమైన జగత్తునందు, ఈ అనిత్యమైన జగత్తునందు అన్నియు వస్తుంటాయి, పోతుంటాయి. In this physical, transient, ephemeral, temporary world, all things appear, come and vanish. పునర్విత్తం. ధనము మానవుకు లభిస్తుంది, క్షణములో వీడిపోతుంది. Man acquires wealth and he loses in a moment of time. పునర్మిత్రం. ఈ మిత్రులు కూడాను అనేక మంది జీవితంలో కలుస్తుంటారు, వీడిపోతుంటారు. We also come across friends in our way of life and we depart also. పునర్పత్ని పునర్యసుః. పత్నులు కూడాను చేరుతుంటారు, వీడిపోతుంటారు. So also a wife joins and departs. కాని నా శరీరం పునః పునః. ఒక్కతూరి శరీరం పోయినదంటే తిరిగి మనకు అది లభించదు. But the body, when once it drops down, cannot be regained. కనుక మానవ శరీరం ఉండినంతలోనే మానవతా విలువలను పోషించుకొని తద్వారా మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలి. And hence it is necessary to work for redemption so long we are present in this body by following the human values. అనిత్యం అనిత్యం లోకం. The world is temporary. అనిత్యం యవ్వనం ధనం. So also youth and wealth that are equally momentary. అనిత్యం బంధుమిత్రాది. The relations and friends, they also pass off, purely temporary. సత్యం ధర్మం ద్వయం స్థిరం. But truth and dharma, righteousness, are permanent. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవులకు ఏనాటికైనా, ఏ జన్మములకైనా, ఏ లోకమునందైనా కూడాను వీడిపోనటువంటిది సత్యము ధర్మము. Anywhere, in any plane, the one that would not leave you are these two, the truth and righteousness. ఇట్టి సత్య ధర్మములను మానవుడు ఆశ్రయించి ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పోషిస్తూ వస్తున్నాడు. But the ancient culture has been maintained and upheld by adherence to these two principles, the truth and righteousness. సర్వ పురాణములు యందు, సర్వ శాస్త్రములు యందు, సర్వోపనిషత్తులు యందు కూడాను సత్యం వద ధర్మం చెర, ఈ రెండింటిని మాత్రమే ప్రబోధిస్తూ వచ్చింది. All sacred texts such as epics, sacred texts, Upanishads speak of these three principles, speak truth and follow dharma.
కనుక సత్య ధర్మముల నిమిత్తమై మానవుడు ఈ అవతారమును ధరించి అనేక రకమైనటువంటి కష్ట నష్టములకు గురి అయి దుఃఖములకు బానిసలై కడపటకు సత్య ధర్మాన్ని కూడాను కోల్పోతున్నాడు. Man having come to this life faces all kinds of obstacles, losses, painful misery, losing the truth and righteousness. మానవ నిత్య జీవితంలో అనేక రకమైనటువంటి యొక్క పరిశోధనలకు గురి అయి పరిశీలనకు కట్టుబడి తన దివ్యత్వాన్ని కోల్పోతూ వస్తున్నాడు. Man in his daily life goes on experimenting, inquiring, investigating and losing the very essence. ఇట్టి పవిత్రమైన దివ్యత్వాన్ని మానవుడు తిరిగి అనుభవించాలంటే ఇది అసాధ్యము. It is impossible to experience the sacred divinity once again. ఇట్టి మానవత్వాన్ని మనము ధరించి కూడాను మానవతా విలువలను గుర్తించుకొనలేక కాలమును నిరుపయోగం చేస్తున్నాము, దురుపయోగం చేస్తున్నాము. Having been born a human being, we have forgotten the human values and are wasting human life itself. ఏమిటి ఈ మానవ జీవితము? What is this human life? కేవలము పుట్టటం, పెరగటం, సుఖాన్ని అనుభవించటం, మరణించటము, ఇది ఆ మానవ జీవితం యొక్క లక్ష్యము. Is it the aim of life to be born, grow, enjoy happiness and end up at the end? ఈ 4 విధములైనటువంటి పరిస్థితులు కూడాను పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తూనే ఉన్నాయి. These 4 states of experiences are passed through by birds and beasts and insects. కాదు కాదు, మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించాలి. Human being has set an special ideal. మానవత్వాన్ని ఉద్ధరించాలి. He has to emancipate the human life. ఆత్మనాత్మానామని ఆత్మోద్ధరణ కోసం నిమిత్తమై మానవత్వం ప్రాప్తించినదే కాని కేవలము పశుపక్షి మృగాదుల వలె జీవించే నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించలేదు. Human life is gifted to work for one's own redemption of the self and not to lead a bestial life. ఇట్టి పవిత్రమైనటువంటి జ్ఞాన సుజ్ఞానములను ప్రబోధించే నిమిత్తమై గణపతి ప్రారంభ యుగంలో తన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. Ganapati led his life to teach this knowledge, this wisdom, the spiritual knowledge. గా అనగా బుద్ధి. The letter Ga stands for Buddhi, intellect. నా అనగా విజ్ఞానము. Na stands for Vijnana, wisdom. ఈ రెండింటికి అధిపతి అయినటువంటి వాడే గణపతి. Ganapati is the master of these two. సురలోకానికి అధిపతి అయినటువంటి వాడు గణపతి. Ganapati is the master of Suraloka, the world of angels. జ్ఞాన విజ్ఞానములను పూజించి దివ్యత్వమైనటువంటి ఆనందాన్ని జగత్తునకు అందించి తద్వారా తన మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలి. One has to acquire knowledge, the spiritual knowledge, experience the state of bliss and redeem one's own life. గణపతికి మరొక నాయకుడు లేడు. Ganapati has no other master above him. అతనే నాయకుడు. He is a master all by himself. అట్టి నాయకత్వాన్ని వహించినటువంటి గణపతి తత్వాన్ని ఈనాడు కాదు మనం అనుభవించాలి. ఏ పురాణ కాలం నుండి కూడాను, ఉపనిషత్తుల కాలం నుండి కూడాను, వేద పురుషుల కాలం నుండి కూడాను దీన్ని ప్రచార ప్రబోధన జరుగుతూనే వస్తున్నాయి. The leadership of Ganapati has been extolled and praised and quoted repeatedly, not only now, right from the ancient times, from Vedic times. ఋగ్వేదం నందు కూడాను, తైత్తిరోపనిషత్తు నందు కూడాను ఈ గణపతి యొక్క భావమును ఉచ్చరిస్తూ వచ్చింది. The Rigveda and Taittiriyopanishad also make a mention of Ganapati. తన్నో సర్వ ప్రచోదయాత్ అన్నారు. It is said, Tanno సర్వ Prachodayat. ఈ మానవత్వానికి ఏది లేకపోయినప్పటికీ ఈ దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు ప్రకాశిస్తూనే ఉంటున్నది. Man may not be having anything else, but it's the divinity that shines. ప్రకటిస్తూనే వస్తున్నది. It manifests. ప్రబోధన సలుపుతూనే వస్తున్నది. It teaches and propagates. ఇట్టి దైవత్వాన్ని ఈనాడు మనము విస్మరిస్తున్నాము. Such a divinity is forgotten today. ఇట్టి ప్రబోధ ప్రకాశములను అందించేటువంటి దైవత్వాన్ని విస్మరించి దీనత్వాన్ని వహించి
మానవత్వాన్ని హీనం గావించుకుంటున్నాం. In fact, the teaching of divinity is forgotten. Lead the life of weak one, the Dina, and forget the very human quality. ఈ అనిత్యము అశాస్త్రమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి వస్తువుల నిమిత్తమై మనం ప్రాకులాడుతూ అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోయి నిరాశకు నిస్పృహలకు గురి అయిపోయి మానవత్వాన్ని విస్మరిస్తున్నాం. The human life is lost, the values is totally gone, being totally restless in frustration because one is after fleeting ephemeral, the physical worldly object. మానవుడు సాధించవలసినటువంటి ఇది కాదు. This is not the thing to be achieved by భౌతిక man. విద్యలు కాదు, It's not the secular knowledge. లౌకిక శక్తులు కాదు, It's not the worldly power. అశాస్త్రమైనటువంటి భావములు కాదు, Not the temporary. అనిత్యమైనటువంటి ఆనందము కాదు. It's not the simple happiness. ఇవన్నీ కూడా నువ్వు క్షణభంగురమైనటువంటివి. They are all momentary. అలాంటి అనిత్యమైనటువంటి వారి నిమిత్తమై విలువైనటువంటి బలమైనటువంటి గుణమైనటువంటి యొక్క మానవతా విలువను ఈనాడు కోల్పోతున్నాం. As we are after these fleeting joys and pleasure, we have lost that mighty, strong values. ఈ ప్రవృత్తి మార్గం నుండి లభించినవన్నీ కూడాను అనిత్యములు అశాశ్వతములే. All that is obtained from the external outward trend are only temporary. ఈ నివృత్తి తత్వమును మాత్రమే మనం అనుభవించి ఆనందించి 10 మందికి అందించాలి. In fact, the internal, the inward joy and the bliss has got to be shared. కనుక మనము ప్రవృత్తిని మాత్రమే ప్రధానంగా ఉంచుకోకుండా నివృత్తిని కూడాను ఆధారంగా తీసుకోవాలి. We should not merely go by the external pravritti. We should rely on the nivritti inward. మనకు ఈ జగత్తులో ఏది సత్యమైనటువంటిది? What is truth in this world? ఏది సత్యమైనటువంటిది లేదు. Nothing is true here. దేహము పాంచభౌతికము, Body is physical, దేహము కూలక తప్పదెప్పుడు, bound to fall. దేహి నిరామయుండు, Indweller is permanent. గడుతింపక దేహికి సావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. The indweller has neither birth nor death, the liberation or the bondage. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. Truly speaking, that very indweller is God himself. కానీ దేహమే సత్యముగా భావించుకొని దేహిని విస్మరించి మన కాలమును కూడా నువ్వు మర్చిపోతున్నాము. But we go by this body, consider it as fundamental truth and forget the indweller. భగవంతుడు అందించినటువంటి వరప్రసాదములో కాలము చాలా ప్రధానమైనటువంటిది. Of all precious gifts of God, the time is most important. ఈనాటి కాలమును విలువ లేకుండా చేసుకుంటున్నాము. We made the time valueless. మానవుడు అందించినటువంటి ఈ కాలం లోపల 3 భాగములంతా కూడా వ్యర్థము గావించుకుంటున్నాము. 3 parts of this time is lost and wasted. ఇంక కాలమునే వ్యర్థము గావించుకున్నటువంటి మానవుడు ఇంక కాయాన్ని ఎంతవరకు వ్యర్థం చేసుకోడు? If he wastes Kala the time, how can he work for the redemption of Kaya the body? కాయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై కాలాన్ని సాత్వికం చేసుకోవాలి. To make this Kaya body sacred, we have to make use of the Kala the time. కాలకర్మ కారణ కర్తవ్యాన్ని కలిసి వచ్చినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని పొందుతుంది. In fact, man attains divinity at an appropriate time when he passes through the right అనేక action. ఉపనిషత్తులు, అనేక పురాణములు, అనేక వేదశాస్త్ర ఇతిహాసములు కూడాను మానవత్వాన్ని ఎంతగానో వర్ణిస్తూ వచ్చింది. All sacred texts like epics, the Veda, Upanishads extol, praise human life. ఈ వర్ణించి ప్రయోజనం ఏమిటి? What for all this extol? పఠించి ప్రయోజనం ఏమిటి? Why should you one read? కానీ అర్థం చేసుకోగలుగుతున్నారా? Are you able to know that meaning? ఆచరణలో పెట్టగలుగుతున్నారా? Are you able to practice? లేదు. No. ఆచరణలో పెట్టక కేవలం గ్రంథాలు మాత్రమే పఠించి దీనివల్ల సార్థకం చేసుకునేటువంటి ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు. By merely going through the books without translating into action, all that reading is useless. కనుక గణపతి తత్వం అనేటువంటిది సర్వులకు పతితత్వాన్ని బోధిస్తూ ఉంటుంది. అది Ganapati principle speaks of the leadership. ఈ యొక్క లీడర్షిప్ లోపల ఉండినటువంటి ఘనతను మనం కొంత గుర్తించాలి. We have to understand the greatness, the mighty power behind the leadership. ముఖ్యముగా గణపతికి సర్వులకు లీడరే. Ganapati is the master of all, leader. ఈ గణపతి దినము This day, అనేక విధములైనటువంటి భారతీయులు అనేక విధములైనటువంటి పిండి వంటలుగా చేసుకొని గణపతికి నైవేద్యం చేసుకోవటం కూడాను కద్దు. it is usual tradition and practice that all Bharatiyas make preparations at home and make an offering to God. ఈనాడు ప్రత్యేకించి
గణపతికి అందించేటువంటి ఒక నైవేద్యములు చాలా విచిత్రమైనటువంటివి. Offerings to Ganapati made this day are very unique and special. ఈ ఆషాఢ శుద్ధ చతుర్దశి దినము భగవంతుని యొక్క నైవేద్యం ఏ రీతిగా చేస్తున్నారు, ఏ ఒక్కటి కూడాను ఉడకనివ్వకుండా చూసుకుంటారు. On this day of Ganapati, people take care that things are not fully boiled. కేవలం ఒక బియ్యం పిండి తీసుకొని The rice flour. దీనిలో కొంచెం నువ్వుల పిండి వేసి They also add till seeds. స్టీమ్ ద్వారా ఉడికించి They boil it with the steam. అగ్ని సంస్కారమే దీనికి తెగలదు. They don't boil it at all. తద్వారా భగవంతుడికి నైవేద్యంగా చేస్తుంటారు. And that way the offering is made. దీనికి కారణమేమిటి Why this is done? అనగా ఆరోగ్యములకు ఆనందములకు ఒక ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది. It sets an ideal to maintain the health and happiness. ఈ స్టీమ్ వల్ల ఉడికినటువంటి యొక్క పదార్థములన్నీ కూడాను కన్నులకు చాలా ఆరోగ్యాన్ని అందిస్తుంది. All that is made out of the steam will make your eyes healthy. ఆస్మా, ఇస్నోపిలియా ఇలాంటి ఉబ్బసపు వ్యాధులంతా కూడాను నివారణ గావిస్తుంది. It also cures ailments like asthma and eosinophilia. కనుక ఆరోగ్య ఆనందముల నిమిత్తమై అందించేటువంటి ఈ ఆహారమును ఈనాడు విసర్జిస్తున్నాము. Today we have given up that prescribed food which confers the health and happiness. భగవంతుని యొక్క తత్వం ప్రతి ఒక్కటి కూడాను కారణము లేని కార్యంగా ఉండదు. God's actions have got a definite basis for it and a reason. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక Man is not able to know the truth. ఏదో భౌతికమైనటువంటి యొక్క వాహన లోపల మన కాలాన్ని గడుపుతున్నాము. We go by the worldly way and spend our time. ఇది సరైనటువంటిది కాదు. It is not proper. గణపతి పండుగ అంటే చాలా ఉత్తమమైనటువంటి యొక్క ఆరాధన. Ganapati worship is most important. And కేవలం మానవులకు మాత్రమే కాదు, it's not merely to ప్రతి mankind. మృగాదులకు కూడాను ఈ యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది. It sets equally important ideal to all birds and beasts alike. కనుక ప్రతి జీవరాశి కూడాను ఈ ఆనందమైనటువంటి ఆరోగ్యమైనటువంటిది చేకూర్చే నిమిత్తమై భగవంతుడు ఈ రకమైనటువంటి నియమములు బోధిస్తూ వచ్చాడు. This discipline and code is laid by God to confer happiness and bliss to everyone, to all living creatures. ఇలాంటి పవిత్రమైనటువంటి దినమును ఈనాడు మనము అపవిత్రము గావించుకుంటున్నాం. That sacred day is made unsacred. మానవుని యందు రెండు విధమైనటువంటి గుణములు ఉంటున్నవి. Man has two important qualities. ఒకటి పశు లక్షణము, One, animality. రెండవది పశుపతి లక్షణము. The second, the divine. పశుపతి లక్షణాన్ని ఈనాడు విస్మరించి పశు లక్షణాన్ని మనము దృష్టి యందు ఉంచుకొని కాలము చాలా దుర్వినియోగం గావించుకుంటున్నాం. We have forgotten Pashupati, divine quality, go by the animality, the quality of Pashu, and we are wasting our life. ఈ పశుపతి గుణములు అన్ని కూడా కేవలము హెడ్ నుంచి వచ్చేటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి. All these masterly qualities arise from the head. ఈనాడు చదివిన చదువులు కానీ, నేర్చిన తెలివితేటలు కానీ, ఆచరించేటువంటి యొక్క ఆచరణ కానీ అన్ని కూడా కేవలము తల నుంచి ప్రారంభమైనటువంటివి. All our education acquired, the intelligence and practices, they come out of our head. ఏ సైంటిస్ట్ కానీ తల నుంచి ప్రారంభమైనటువంటి దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. Any scientist will have his ideas that originate in his head. ఇది మేధాశక్తి అని భావిస్తున్నాడు. He considers it as intelligence. ఈ మేధాశక్తి అంతే కూడా కేవలము ప్రవృత్తి యొక్క లక్షణాలే. This intelligence is external, outward. ఈ లోక సంబంధమైనటువంటి విషయాన్ని మాత్రమే క్రోడీకరించుకునేటువంటి యొక్క తత్వములు. It grasps only the worldly things. కానీ హృదయ తత్వము అది ఎప్పటికీ నిత్య సత్యమైనటువంటిది. But the nature of the heart is eternal and permanent. దయ, ప్రేమ, సహనము, సానుభూతి, సత్యము ఇత్యాది సద్గుణములంతా కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తాయి. Qualities like compassion, love, forbearance, sympathy and truth come out of heart. కనుకనే ఈ నివృత్తి లక్షణాన్ని మనము అభివృద్ధి పరచుకోవడానికి ఏమాత్రమో ప్రయత్నించడం లేదు. We are not making an attempt to grow inward. మానవుడు ఏనాడు చూసినప్పటికీ తెలివితేటలు పెంచుకుంటున్నాడు. Man wants to be more and more intelligent. ఈనాటి మానవుడు తెలివితేటలను పెంచుకొని బుద్ధి కుశలతను అభివృద్ధి పరచుకొని తన దివ్యత్వాన్ని మర్చిపోయి దానవత్వంలో ప్రవేశిస్తున్నాడు. Man has grown in his intellect and intelligence. He has forgotten his divinity. అనిత్యం లోకం. The world is temporary.
హిమం ప్రాప్య భజస్వమాం. ఇదియే మనం అనుసరిస్తుండేటువంటిది ఈనాడు. This is the path followed today. భగవద్గీత కూడాను అనిత్యం అసుఖం లోకం. Bhagavad Gita declares this world is temporary. It is అనిత్యం fleeting, it's అసుఖం miserable. లోకం. సుఖం ఉండేటువంటిది కాదు ఇక్కడ. You don't find any bliss ఇది here in నిత్య this world. సత్యమైనటువంటిది కాదు. ఇది It is not eternal ఆనంద and శాస్త్రములకు ఉండేటువంటివి కాదు. it is not the one of center of bliss. కనుక అనిత్యం అసుఖం లోకం. Therefore it is said, it is temporary. కనుకనే It is నీవు fleeting. భగవంతుని భజించు. So sing the glory of God. ఇవియే సత్యనిత్యములే ఉంటుంటే నీవు భగవంతుని స్మరించనక్కర్లేదు. If this world is permanent and eternal, you don't need to think of God. కనుకనే నీవు అనిత్యం అసుఖమైనటువంటి ఈ జగత్తునందు జన్మించినావు. కనుకనే ఈ జన్మను సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ ప్రభుత్వ యొక్క మార్గాన్ని విసర్జించాలి. Therefore you have got to give up this external way, having been born in this temporary world of misery. ఏ To work మహనీయులు for one చూసినప్పటికీ redemption. Any noble man. అందరు కూడాను లోక సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే బోధిస్తున్నారు కానీ హృదయ సంబంధమైనటువంటి దాన్ని ఎవ్వరూ బోధించడం లేదు. All great people speak of worldly things and worldly matters. Nothing to ఏమిటి the ఈ heart. గ్రేట్నెస్ అంతా? What is this greatness? ఎప్పుడు కూడా నువ్వు అనుభవించేటువంటి యొక్క నిత్య జీవితం లోపల పుట్టిన పిల్లవాడు మొదలుకొని సత్య ముసలి వరకు కూడా ఇదే అనుభవిస్తూనే ఉన్నావు. All experiences have been there, right from childhood to the advanced age. ఇంతకాలం నీవు అనుభవించినటువంటి ఒక దీంతో ఏ కించిత్తైనా నీవు శాంతిని పొందావా? Of all these experiences throughout the span of life, have you శాంతి attained bliss? శాంతి 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 ఎక్కడ ఉంది? We speak of peace, where is it? హస్తమున అణబాబు ముంచుక అరసు సుందర శాంతి శాంతి అని. Holding atom bomb on hand, we shout peace, peace. చంద్రుచేడగ కలిగి కూడాను చంద్రతారలు శాంతి సుఖములు. We reach moon, but we don't attain peace. ఇది కాదు మనకు శాంతినిచ్చేటువంటిది. This does not give you peace. మన శాంతి మన యందే ఉంటున్నది. Peace is within you. కనుక నీ శాంతి నీ యొక్క పామే. You are the embodiment of peace. అట్టి శాంతిని నీవు పొందడానికి In order to be peaceful, బయట ప్రపంచంలో నువ్వు వెతకనక్కర్లేదు. you don't need to search for it in the బయటకు outer world. వెతికేటువంటి అన్ని కూడా అశాంతికి లక్షణాలే. In fact, you are restless if you go move about in the outer world. ఈ ప్రాకృతమైన జగత్తులో మనకు కనిపించేటువంటి యొక్క సమస్తం కూడాను అనిత్యములైనటువంటివి. All that you find in the external world are temporary. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ ప్రేమతత్వం అనేటువంటిది మీ యందే ఉంటున్నది. The love is in you. ప్రేమకు మించినటువంటి బలం మరొకటి లేదు. There is no power beyond love. అట్టి బలమైనటువంటి ఒక ప్రేమతను మీ యందు ఉంచుకొని కూడాను మీరు దానిని మర్చిపోయి పిచ్చి మార్గంలో ప్రవేశించి మీ జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నారు. Having this mighty strength of love within you, we behave as if we are madcaps proceeding in a wrong direction. కనుక శాంతి అనేటువంటిది మన యొక్క జీవిత హక్కు. Peace is the right of our life. ఇది నా హక్కు అని నీవు పోరాడుతున్నావు. You fight as if it is the right. కానీ ఏది రైట్ నీది? What is the right? శాంతి ఆ రైటు. Is peace your right? ఈ ప్రాకృతమైనటువంటి శాంతి శాంతి కాదు. The worldly peace is no peace at all. పరతత్వంతో కూడినటువంటి శాంతి సత్యమైన శాంతి. It is the spiritual peace that is true. అది ఏ నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. The peaceful truth is unsullied, is eternal, it is immortal, it is nectarine and unpolluted. ఇలాంటి శాస్త్రమైనటువంటి తత్వాన్ని బోధించే నిమిత్తమై గణపతి ఆవిర్భవించాడు. To teach this principle of eternity, we have Ganapati. ఈ గణపతి అనేటువంటి పదములకు ఎంతయో అంతరార్థములుంటున్నవి. This word Ganapati has a lot of inner సర్వ meaning. గణమునకును అధిపతి అయినటువంటి వాడు గణపతి. Ganapati is the master of all Ganas. సర్వ సద్గుణములకు అధిపతి అయినటువంటి వాడు గణపతి. He is the master of all virtues. సర్వ సుఖాలములకును అధిపతి అయినటువంటి వాడు గణపతి. He is the master of all forms of pleasure. సర్వ సద్గుణములకును అధిపతి అయినటువంటి వాడు గణపతి. He is the master of all good qualities. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గుణములకు అధిపతి అయినటువంటి యొక్క గణపతిని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాము. Ganapati being the master of sacred noble qualities is not realized worship in దినమునకు the proper way. 24 గంటలు ఉంటుంటే 23 గంటల 55 నిమిషములు మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. Of 24 hours in a day, we waste 23 hours, 20 ఈనాడు hours beyond. నేను ఈ కాలమును ఎంతవరకు సద్వినియోగం చేశాను? To
To what extent I am making proper use of time. తనకు తాను విచారణ చేసుకుంటే ఒక క్షణమైనా కూడా నువ్వు సద్వినియోగం చేసినటువంటి కాలం లేదు. If one examines within oneself, we are not making proper use of the moment. కనుక మనము కాలంను సద్వినియోగం చేయాలి. We have to make proper use of time. అది ఏ మానవ యొక్క జీవితంలో కర్తవ్య ధర్మము. This is the duty of every human being. ఇంతకంటే మించినటువంటి ధర్మం మరొకటి లేదు. There is no other code or conduct beyond this. కాలమును దుర్వినియోగపరచుకొని ఎన్ని కర్మలు ఆచరించి ప్రయోజనం ఏమిటి? Wasting time, what for the remaining actions performed? అనవసరమైన మాటలతో మనం కాలంను దుర్వినియోగం చేసుకుంటున్నాము. We are wasting our time in vain gossip. ఊరివారి శుద్ధులతో మనం దుర్వినియోగం We చేసుకుంటున్నాము. waste of time by just talking about others. సర్వ చింతన చేత మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము కాలాన్ని. We waste our time by thinking of tales and stories. ఇది of మనం people. కాలం సద్వినియోగం చేసుకునేటువంటిది Is this a way of using time? కాదు కాదు No. కాదు. పరుల చింతనలోనే మనం ఏమాత్రం ప్రవేశించకూడదు. We should not think of others at all. పరులందరూ కూడా పరమాత్మ స్వరూపులే. In fact, others are divine. పరులు కాదు పరమాత్ముడగునయ్యా. The so-called others are divine. Understand this. అందరినీ దివ్యంగా మనం భావించాలి. Consider everyone divine. అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే అని విశ్వసించాలి. The principle of Atma is uniform in ఈశా everyone. వాస్తవం జగత్తు అని భావించాలి. Consider the whole world as a manifestation of God. సర్వత్రా కనిపించేటువంటి భగవత్తత్వమే. It is divinity that is seen సర్వుల యందు experienced. జీవించేటువంటి భగవత్తత్వమే. It is divinity that presents దేహో everyone. దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటి ఒక దేహం నందు జీవుడనే దేవుడు సర్వుల యందు ఉంటున్నాడు. Body is the temple. The divine is indweller కనుక within. ఏ దేహాన్ని మనం దర్శించినప్పటికీ అందులో దేహి అనేటువంటి జీవతత్వము ఆనందంగా గుర్తించాలి. You may come across any body, but consider it as a temple. ఒకరిని ద్వేషించడము, ఒకరిని ప్రోత్సహించడము, ఒకరికి ఆనందపరచడము, ఇది భేదములు ఉండకూడదు. You should not like somebody, dislike another. Love one and hate another. కనుకనే దైవత్వాన్ని మనము ఏకస్వరూపంగా భావించాలి. We have to consider divinity as the principle of ఏకాత్మ oneness. సర్వభూతాంతరాత్మ. It's only one divine manifested into many. ఆ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు అశాంతి అనేటువంటి మనకి ఏమాత్రం కూడా మనం వెంటాడదు. When once we know this truth, you'll never be restless. నిరంతరం కూడా శాంతి సుఖంతో నీవు జీవించగలవు. You experience peace throughout. ఈనాడు Today, బెంగళూరు భక్తులు devotees from Bangalore, స్వామి ఈ దేహమునకు 75 years అని అన్నారు. we say this is the 75th birthday year. కానీ 75 అనే దానికి 750 గణపతులను తెప్పించి పూజలు చేస్తున్నారు. They brought 750 forms of Ganapati and want to do worship. 750 గణపతులు తెచ్చిపెట్టినా కానీ 7 crores గణపతులు తెచ్చిపెట్టినా కానీ మన గణం ఒక్కటే. You may bring 750 Ganapatis or 7 crore Ganapati, but our Gana is only one. చిత్తశుద్ధి లేనప్పుడు ఎన్ని గణపతులు పెట్టి ప్రయోజనం ఏమిటి? Without purity of heart, what is the fun of so many Ganapatis? ఇలాంటిది కాదు. ఒక్క ఏకాత్మ భావంతో ఒక్క గణపతిని పూజించిన చాలు. With this principle of oneness, single pointedness, it is ఈ enough. పూజలు వ్రతములు ఇవన్నీ కూడా ఎంతవరకు వస్తుంటాయి? The worship and rituals, how far ఇది they... ఎందుకోసం పెట్టారు ఈ కర్మలంటే కూడా చిత్తశుద్ధయే కర్మ. These rituals are prescribed to attain purity. కనుక నవవిధ మార్గములు అన్నీ కూడా కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివి. All 9 forms of devotion are prescribed so as to be pure. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. surrender. ఈ నవవిధ మార్గముల నుండి ఉన్నటువంటిది ఒకటే ప్రేమ. Love is chief one of all the 9. మార్గములు వేరు కానీ ప్రేమ ఒక్కటే. Paths are many, but love is one. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్నెన్నో మనం చేస్తూ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే. We have so many sweets like Mysore pak, gulab jam, but the sugar is same. కనుకనే ఆ చక్కెరను మనం ఆధారంగా తీసుకుంటే సర్వ రూపములు కూడా మనకు వశమైపోతాయి. If you think of sugar, you can understand all forms. కనుకనే ప్రేమతత్వాన్ని నీవు వహించు, Follow love. ప్రేమను నీవు అనుసరించు, Follow and ప్రేమతో నీ జీవితాన్ని అంత్యం గావించు. end your life in love. అదే నీ సాధన యొక్క సరైనటువంటి పద్ధతి. That is a proper procedure in our spiritual practice. మానవత్వం లోపల
In human life, ఎంతో దివ్యత్వం ఉంటుండాలి. there's a lot of divinity. లోకం లోపల అనిత్యము అశాస్త్రమైనటువంటి వాటిని కూడా ఎంతో ఆరాధన జరుపుతుంటారు. In this world, many things have been adhered and followed. ఎవరెవరి కర్మకు వారు నమస్కరిస్తుంటారు. We go on worshipping, saluting అది ఏ God. ఉపనిషత్తు యొక్క సారము. చిత్తస్య శుద్ధయే కర్మః. Upanishad declares action aims at purity. ఒక డ్రైవర్ వచ్చేసేసి డ్రైవింగ్ కు ముందు సీట్ లో కూర్చునే ముందుగా ఆ యొక్క సీట్ కు నమస్కారం చేస్తాడు. స్టీరింగ్ కి నమస్కారం చేసి తాను కూర్చుంటాడు. Driver, as he occupies his driving seat, first salutes the steering and దీని యొక్క also the brake. అంతరార్థం ఏమిటి? What is the meaning? నేను చేయబోయేటువంటి ఈ కర్మ సార్థకమయ్యేటువంటిగా ఉండాలి. His prayer means that his action should be proper. నర్తకి వస్తాడు. నర్తకం చేసే పురుము కాలి అందరూ నమస్కారం చేసి కట్టుకొని తాను నృత్యం చేస్తాడు. The dancer commences the dancing after only offering worship and salutation. ఒక భగవద్గీతను పుట్టించాలనుకునేటువంటి వ్యక్తి మొట్టమొదటి భగవద్గీతను ఓపెన్ చేసిన తక్షణమే నమస్కారం చేసుకొని దాన్ని ప్రారంభిస్తాడు. An aspirant, before going through the sacred text like Gita, ఈ first పవిత్రమైన offers ప్రాచీన సంస్కృతి worship అన్ని to కూడా Gita text. దేని నిమిత్తమే ఆచరించారు? Why these practices are followed? ప్రారంభమునకు పూర్వమే భగవంతునికి అర్పితం చెయ్యాలి. Things have got to be offered before commencement. భగవంతునికి నమస్కరించి ఈ కార్యంలో మనం పాల్గొనాలి. We should offer to God and then act later. జడమైనటువంటి ఒక లారీని డ్రైవ్ చేయాలంటే తాను ఎంతో భయభక్తితో ఆ స్టీరింగ్ నమస్కారం చేస్తాడు. In order to drive this inert lorry, the driver worships, salutes the steering. ఇలాంటి తెలివి తక్కువైనటువంటి వాళ్ళు విజ్ఞానరహితులైనటువంటి వాళ్ళే ఇంత వివేకంగా పాటిస్తుంటే విజ్ఞానవంతులైనటువంటి ఈ సైంటిస్టులకు ఎందుకు ఈ జ్ఞానం లేదు? When innocent, ignorant driver is so worshipful in attitude, why not the scientist? ఇది చాలా పొరపాటు. It's a big ఇది mistake. అహంకారములకు మూల కారణము. It is a sign of ego. ఇది అజ్ఞానం యొక్క తత్వము. It is an ignorant act. ఎవరు జ్ఞాని అనుకుంటున్నాడో వాడే పరమ అజ్ఞాని. He considers himself the one of wisdom, but he is total ignorant. మనం నడుస్తూ ఉంటే మన షాడో మన పక్కనే నడుస్తూ వస్తుంటది. As we pass by, you have got the shadow following you. అదే విధంగానే మనకు జ్ఞానవంతులము అని అనుకుంటుంటే జ్ఞానమునికి పక్క లోపల అజ్ఞానం అనేటువంటి షాడో నడుస్తూనే ఉంటుంటది. You consider you are one of wisdom, but you are followed by the shadow of ignorance. జ్ఞానాజ్ఞానములు రెండింటి యొక్క చేరికనే మానవత్వము. Human life is a combination of wisdom and ignorance. కనుక నేను గొప్ప జ్ఞాని అనుకోవటం చాలా పొరపాటు. It's a big mistake if you consider that you are wise. జ్ఞానం ఎంత ఉందో అంత అజ్ఞానం కూడా నీ వెంట వస్తుండాలి. You have as much of wisdom as that of ignorance. కనుకనే మనం ఏది చేసినప్పటికీ దీనికి ప్రక్క లోపల ఒక అజ్ఞానం ఉంటుంటాది. Whatever you may do, there is ignorance following you. దీనిని మనం తప్పించుకొని పోవాలంటే సర్వం కూడా జ్ఞానమయంగా భావించాలి. In order to escape from this, consider everything. సర్వం విష్ణుమయం జగత్తు. ఇదే ఉపనిషత్తులు బోధించినట్టు. Upanishads teach the whole thing is the manifestation of God. అంత దైవ స్వరూపమే. Everything is essentially divine. దైవం కానటువంటి ఈ జగత్తులో ఏమీ లేదు. There is nothing that's not divine దీనిని in this world. పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్తూ వచ్చాడు. Basing on this, Tyagaraja said, స్వామి మీరు ఎక్కడున్నారు? సీమలో బ్రహ్మలో శివకేశవాదములలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు. He said, "Oh God, where are you? You are right here from end to the entire cosmos. Also in Shiva and Kesava, in the form of love." చీమయం మొదలుకొని బ్రహ్మ వరకు కూడా దైవత్వమే ఉంటుండాలి. There is divinity right from an end to the cosmos. అలాంటి దైవత్వాన్ని ఈనాడు ఎట్ట మర్చిపోతున్నారు? How do you forget the divinity ఈ today? కాలం లోపల ఆధునిక విద్యలు పెరుగుతూ వచ్చే కొలది As modern education is ఈ advancing, మొరటుతనం కూడా అధికంగా మారిపోతూ వస్తుండాలి. we also act in a perverted way. పెద్దలను చూస్తే నమస్కరించాలనేటువంటి ఒక గుణం కూడా వాడి అందు శూన్యమైపోతుండాలి. We have lost respect for elders. తల్లిదండ్రులను గౌరవించాలి. One has to respect parents. పెద్దలను గౌరవించాలి. We have to respect elders. గురువులను గౌరవించాలి. Respect teachers. ఇలాంటి గుణములంతా కూడా ఈనాడు మారిపోయినాయి. That sacred qualities are given up today. ఆ యొక్క సద్బోధనలు గావించుకునే నిమిత్తమే వినాయకుడు ఇలాంటివంతా కూడా ప్రబోధిస్తూ వచ్చాడు. In order to give you that sacred teaching, Vinayaka started setting an ideal. తన యొక్క తత్వాన్ని విద్యారూపంలో ప్రబోధిస్తూ వచ్చాడు. All the principle of Ganapati is taught in the తన్నో form of దంత education. ప్రచోదయాత్ అన్నాడు. అన్నిటి ఎందుకును తాను ప్రకాశించేటువంటి పరమాత్ముడే అని. In fact, God shines brilliantly in all.
ఇలాంటి దైవత్వాన్ని ఈనాడు మనం మర్చిపోతున్నాం. We have forgotten that divinity ప్రేమ today, స్వరూపులారా, embodiments of love. ప్రతి దినము కూడాను మనము ఒక పవిత్రమైన దినంగా భావించాలి. We have considered every day sacred. ఏదో మనం పండుగలు చేసుకోవాలంటే ఒక గణపతి పండుగ, ఒక నవరాత్రి ఉత్సవం ఇలాంటివంతా రానక్కర్లేదు. We don't have to wait for any day like Ganapati and Navaratri. ప్రతి క్షణం కూడాను దైవం యొక్క దినమే. Every moment is divine. క్షణ క్షణం కూడాను భగవంతుడు ఆవిర్భవిస్తూనే ఉంటుంటాడు. You find the divinity manifesting in every moment. ఇలాంటి దైవత్వాన్ని మనం ఈనాడు విస్మరించిపోతున్నాం. We have forgotten that principle today. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మనం భజనలు చేస్తున్నాం, We do bhajan కానీ గానం పాడుతున్నాం. and we sing. కానీ దేని నిమిత్తమై మనం చేస్తున్నాము Why do we do it? అది మనం గుర్తించడం లేదు. We are not understanding the goal. గానముకు ముందుగా శృతి ఉందా లేదా, తాళం ఉందా లేదా, ఈ తాళము రాగము శృతిని పై మనసు పోతుంటాది. We always concentrate on the tune and the beat all the time. శృతిలయ రాగ తాళములు ఉండవలసిందే. They are essential, no doubt. కానీ నిజంగా ఆ భగవత్ ప్రేమనే నీవు హృదయం నుండి నింపుకున్నప్పుడు శృతిలయ రాగ తాళములు ఆటోమేటిక్ గా మనకు ప్రవేశిస్తాయి. When once your heart is full of love, the tune and beat will follow you automatically. నీవు ట్యూన్స్ నే మాత్రమే తీసుకుంటుంటే భావం పాడైపోతుంది. If you concentrate on the tune, you miss the feeling totally. కనుకనే నీవు భగవంతు యొక్క తత్వమును అందులో ఇమిడ్చుకొని పోవాలి. See that the principle of divinity is ingrained నీ there. మనసే భగవత్మయం కావాలి. Your mind should be full of అగ్నిలో God. పారవేసినటువంటి ఇనుప ముక్కకు ఇనుపంతా కూడా అగ్నిగానే రూపొందుతుంది. When you just put an iron ball in fire, it becomes red ఎక్కడ ఆ hot. ఇనుమును ముట్టినా కానీ అగ్నిగానే ఉంటుంది. The red hot iron will burn you wherever you touch. పాలలో నీళ్లు పోసేటప్పటికి నీరంతా పాలుగానే రూపొందుతాయి. And when once you mix the water in milk, the whole thing ఇది becomes milk. రెండుగా విభజించకాదు, ఒక్కటిగా ఏకం చేయాలి. And you should not divide, you should unify. అదే మన పవిత్ర భారతీయ సంస్కృతి యందు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చారు. This is the sanctity behind the culture of Bharat, unity in diversity. అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి. We should recognize this unity in plurality. ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడే నిజమైన మానవుడు. The one who understands this unity is a true ఏదో ఒక human being. పండుగ వారం వచ్చిందంటే ఆనాడు పూజించుకోవటం కాదు మనం భక్తి. It is not the sign of devotion to observe a ritual on one day. కనుక మనం ప్రతి క్షణం కూడా మనం దైవ ప్రార్థనగానే ఉంటుండాలి. Every minute should be a prayer. ఈ విధంగా దైవ ప్రార్థనగా ఉంటుంటే మా పనులు ఎట్లా జరుగుతాయని మీరు భావించవచ్చు. You may consider how you can carry on our life so ఏమిటి young. నీ పని వేరు, దైవం పని వేరా? God's work and your work are not రెండు separate. విభజించకూడదు. Never divide. రెండు ఒక్కటే. Both are one. నీవు దైవము ఒక్కటే. You and God are నీ one. పని దైవం పని ఒక్కటే. Your work is God's work. కానీ ఇది నా పని, ఇది దైవం పని అని భావించుకోవటం చాలా పొరపాటు. It's a big mistake to consider God's work and your work are పూజ separate. రూముకు పోయేంత వరకు మాత్రమే నీవు ప్రాకృతికంగా ఉంటావు. And in fact, you are worldly until you approach పూజ the రూములో sanctum. ప్రవేశించేటువంటి తలుపు వేసుకొని ఇది భగవత్ యొక్క ప్రార్థనగా భావిస్తావు. You get into the sanctum sanctorum. ఆ భేదం close the మన door. నుంచి దూరం అయిపోవాలి. Give up that idea. Distance yourself. నా హృదయమే భగవంతుని యొక్క మందిరము. My heart is the altar of God. కాబట్టి నా హృదయంలో నేను ప్రవేశిస్తున్నాను. I am going within. ఈ భౌతికమైనటువంటి యొక్క తలుపులు తెచ్చుకొని పోవటం కాదు. I am not moving outward, external thoughts. ఆ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి. He is a true individual if he knows this truth and follows it. కనుక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని మనం హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకొని We have to install that sacred divinity in our ఈశ్వర heart. సర్వభూతానాం అన్నాడు. And it is said God is present in all creatures. ఏది చేసినప్పటికీ దైవ కార్యంగానే ఉంటుండాలి. Whatever is done, that is divine. నీవు ఎందరినో ప్రేమిస్తున్నావు, You love many. కానీ ఈ ప్రేమలన్నీ కూడాను క్షణభంగురమైనటువంటి ప్రేమలు. All that love is only momentary. వీటిని ప్రేమ అనే పిలవకూడదు. You cannot call it in the strict sense love. ఇది ప్రేమ కాదు, అటాచ్మెంట్. It's not love, it is attachment. ప్రేమ ఒక్కటి మాత్రమే దైవత్వానికి వచ్చేటటువంటిది. It's only love that's love towards God. దైవం నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థంగా ప్రేమించినటువంటి ఒక హృదయమే నిజమైనటువంటి ప్రేమ. That heart that loves God, that pure and selflessly is the true love. నేను స్వామి భక్తులు అనుకోవటము, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకోవటము ఇది సరైనటువంటి భక్తికి లక్షణాలు కాదు. It is not the quality of a devotee to conduct one's own self in a wayward way. నేను 2 మూటలు పులిహోర చేసి అందరికీ పంచినాను అనుకుంటావు. We say that I distributed prasadam
Enough నేను for 500 3 చీరలు bags. పంచులు తెచ్చి 10 మందికి అంతా అందించాననుకుంటావు. That I distribute saris to many. ఈ లిస్ట్ అంతా కూడా నీవు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పాల్సిందే కానీ దైవం దగ్గర చెప్పడానికి వీలు లేదు. All this accounting and list is required to the income tax officer, not to God. నీవు ఏ హృదయంతో చేస్తున్నాను అనేటువంటిది భగవంతుడు చూస్తాడు. God will take care of your idea, the motivating మరి principle. ఈ కించిత్తైనా పెడుతున్నాడు, ఇది ఏ హృదయంతో పెడుతున్నాడు? He is sharing a little bit with what feeling. పవిత్రమైన హృదయంతో కించిత్ పెట్టినా కానీ అది బ్రహ్మాండమంతగా మారిపోతుంది. With all the sacred heart, even if it is a fraction, it is mighty. ఎందుకు బ్యాలెన్స్ ఆఫ్ డాంకీ మిల్క్? Why barrels of donkey ఒక milk? టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూజ్ఫుల్. Teaspoon of cow milk is useful. నీవు ప్రేమతో ఒక టీ స్పూన్ అందిస్తే కూడా చాలు. With love, if you offer a teaspoon, it's enough. ఆ విధమైనటువంటి భగవంతుడు ఎప్పుడు కూడా చిత్తశుద్ధిని చూస్తాడు. God always thinks of purity of your heart. నీ హృదయ భావాన్ని మాత్రమే పరీక్షిస్తాడు. He goes by your feeling and sentiment. ఆ పరిశీలనలో భగవంతుడికి తగినటువంటి వాడు ఎవరు లేడు. None can equal God so far as this. భగవంతుని పరిశీలనలో Investigation. చాలా కరెక్ట్ గా ఉంటుంటుంది ప్రతి ఒక్కటి. God's valuation is perfect all the time. నీ యొక్క ప్లాన్లు కొంచెం కొంచెం మార్పు ఉండొచ్చును కానీ There may be certain changes in our plan. భగవంతుని యొక్క తత్వం ఒక్కటిగానే ఉంటాయి. But God's evaluation is one. ఆ తత్వాన్ని మీరు గుర్తించుకోవటం లేదు. We are not knowing that principle. దాన్ని గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే నిజమైన వ్యక్తి. He is a true individual if he realizes truth and follows. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అనేక మంది విద్యార్థులు కూడాను Many students, ఈనాడు వినాయకుని పూజ చేసుకొని మాకు మంచి విద్యలు రావాలి, మంచి గుణములు కలాలి, మంచిగా పాస్ చేయాలి, ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటుంటారు. many students also worship Vinayaka, expecting that they should have good education, they should acquire good qualities and get through the examination. కానీ మంచి బుద్ధులు, జ్ఞానంబు, మంచి నడత కోరబోరు. But they don't pray for wisdom, good conduct and good behavior. గొప్పగా మార్క్స్ రావాలి, They want to get high marks. గొప్ప పేరు పొందాలి, They want reputation. గొప్ప విద్యావంతుడు కావాలి They want to be highly అని మాత్రమే educated. మీరు చూస్తుంటారు. కానీ They think of that. మంచి భావము, మంచి నడతలు, మంచి ప్రవర్తనలు, మంచి గుణములు ఎక్కడ ఉన్నాయి? But where are the qualities, good behavior, good quality? దైవమునకు ప్రీతికరమైనటువంటి గుణములు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? Are there any qualities which are appreciated by నువ్వు God? ఏ చిన్న పనికి ప్రారంభించినప్పటికీ ఇది భగవంతుడు మెచ్చుకుంటాడా లేదా? You may start any simple task. ఇది భగవంతుడు ఆనందిస్తాడా లేదా? Is it appreciated by God or not? ఇది Will it భగవంతుడికి please him or not? ఇష్టమైనటువంటి పనియా కాదా Does God like it అని or not? మొట్టమొదట నువ్వు దాన్ని విచారణ చేయాలి. First, find out that. భగవంతుడికి ఇష్టమైనటువంటి కార్యంలో ఏమైనా ప్రవేశించు, You participate in the activity that is pleasing to God. ఇదంతా కూడా నువ్వు విజయాన్ని సాధిస్తుంది. You are bound to be successful. కేవలం నీ ఇష్టాన్ని మాత్రమే నీవు చూసుకుంటున్నావు కానీ భగవంతుని యొక్క ప్రీతిని నువ్వు చూడటం లేదు. You go by your own likes and dislikes, but you don't consider God's like. కనుకనే నీవు సెల్ఫిష్ గా పోతున్నావు. You are proceeding in a selfish direction. ఈ దైవం ఇచ్చను నువ్వు ప్రయత్నించాలి. Follow God. దైవం యొక్క ఇచ్చకు తగినటువంటి రీతిగా నడుచుకోవాలి. You have to conduct yourself as per God's wish. కనుక మనము చేసే ప్రతి చిన్న పని ఎందుకును దైవంకు తగినటువంటి ప్రీతికరమైనటువంటిగా భావించాలి. Consider everything so that would be pleasing unto God. అనేక మంది తమ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవిస్తుంటారు. Many people live purely in a selfish way. ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని పక్కన పెట్టాలి. We have to brush aside the selfish. పవిత్రతను నిశ్చలత్వాన్ని ముందు తీసుకోవాలి. We have to take that which is sacred and that which is steady. కనుకనే గణపతి బోధించినటువంటిది ఇదియే. This is the teaching of Ganapati. సిద్ధి బుద్ధి రెండింటి యొక్క తత్వాన్నే గణపతి బోధిస్తూ వచ్చాడు. Ganapati teaches these two principles, buddhi, intellect, మంచి బుద్ధిని ఉంటే fulfillment. సిద్ధి మనకు లభిస్తుంది. When once you have good buddhi, intellect, you will have siddhi, the success. కనుకనే ఈ దివ్యత్వాన్ని అనుభవించాలంటే సిద్ధి బుద్ధి తత్వం ఉండాలి. In order to experience divinity, these two are required, intelligence and fulfillment. కనుక మనం హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థించి మానసికంగా భగవంతుని ప్రేమించి మనం హృదయపూర్వకం లోపల దైవత్వాన్ని అంకితం చేయాలి. We have to love God wholeheartedly, mentally, and experience love in our hearts. అప్పుడే మనం చేసినటువంటి స్వల్పమైన కార్యమైన అధికంగా రూపొందుతుంది. Then any simple task done would be mighty. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భారతదేశం నందు ఈ గణపతి యొక్క ప్రతిష్టత, గణపతి యొక్క విశిష్టత చాలా గొప్పగా ఉంటుండాలి.
The significance and the greatness. మిగతా ఏ of దేశం Ganapati ఎందు కూడాను is so. ఈ గణపతి యొక్క ప్రభావము ప్రతాపము ఎక్కడ కూడా మనకు కనిపించదు. You don't find this anywhere, parallel to this anywhere. ఇది ఒక్క భారతీయులు ఎందు మాత్రమే ఇందులో చేరి ఉంటుండాలి. The mode of worship to Ganapati is only in Bharat. హృదయ స్థాయి నుండి కూడాను ఆవిర్భవించి ప్రకాశిస్తూ ఉంటుంటారు. It shines forth right from the altar of our heart. భగవంతుడనగా ఎవరని? Who is God? సర్వత్రా ప్రకాశించేటువంటి వాడే భగవంతుడు. God who is effulgent, brilliant. బా అనగా ప్రకాశము. Bha means brilliance. వంతుడు అధిపతి చేసేటువంటి వాడు. One means the one ఎక్కడ behind it. చూసినా ప్రకాశింపజేసేటువంటి వాడే భగవతి. The one that makes shine, brilliant. అట్టి భగవంతుని మన హృదయం నందే ఉంచుకొని God is in our heart. ఎక్కడో బయట వెతకడం ఎందుకు? Why do you need to search for him outside? తన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. Examine your own heart. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, Students, embodiments of love. విద్యార్థినిలారా, Girls, దైవత్వాన్ని మనం పొందాలనుకుంటే నిర్మలమైనటువంటి ఒక ప్రేమ చాలు. you need to cultivate pure love. నీవు అష్టోత్తర నామాలు చేయనక్కర్లేదు, You don't need to repeat సహస్ర his name. లింగార్చన చేయనక్కర్లేదు. 108 ఇవన్నీ కూడా నువ్వు పేరుకు మాత్రమే ప్రతిష్టలు వచ్చేస్తా కానీ సేవకు మించినటువంటిది లేదు. They're all done only for name's sake. Service సేవనే is one. సేవనే చాలా గొప్పది. Service is greatest. న తపాంసి న తీర్థానాం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. న తపాంసి తపస్సులో మనకు లభించేటువంటి కాదు. You can't get it out of penance, న తీర్థానాం pilgrimage, న శాస్త్రాన జపానహి textual knowledge. సంసార సాగరోత్తారే To cross this ocean of life, సజ్జనం సేవనం వినా. service is the only way. సజ్జనుల యొక్క సేవనే మనకు ప్రధానమైనటువంటిది. Service to pious people is ఎవరికి important. చేసినా దైవ సేవగానే భావించండి. You may serve anybody, consider that నీకు service to బజార్లో God. ఎవరైనా చూస్తే వాడు చాలా బాధపడుతుంటాడు. నీవు ఆఫీసు పోవటం మానేసి అతని బాధ నివారణ గావించడానికి తగిన కృషి చేయి. If you find anybody suffering on the way, do not attend your office. Serve that man ఒక suffering చిన్న man. ఉదాహరణ, A small example. ఒక ఢిల్లీ అబ్బాయి A boy from Delhi స్వామి బోధనలంతా వింటూ ఉన్నాడు. has been listening to Swami's teaching. తాను కాలేజీకి పోతున్నాడు. He was going to college. ఆనాడు 8 గంటలకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి. Examination was to commence at 8. వీడు ఒక బిచ్చగాడిని చూచాడు. He saw a beggar. వాడు నడవలేక పడిపోయాడు. He could not walk and he fell down. ఈ పుస్తకాలు మెడకు కట్టుకొని He tied up the books to his అతన్ని waist. లేపి He made him get up. అతనికి తగినటువంటి చర్యలంతా చేసి సేవలు చేసి He served the beggar. నెమ్మదిగా అతన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. He escorted him to hospital. ఈ హాస్పిటల్కి వెళ్లి అంతా చేసుకునేటప్పటికి 10 గంటలు అయిపోయింది. By the time he took him to hospital, it was 10 o'clock. అప్పుడు టైం చూసుకున్నాడు. Then he noticed the time. అయ్యో ఈ పొద్దు పరీక్షకు పోవడానికి వీలు కాలేదు. It's not possible to go appear for ఇదే the నాకు ఈ exam. పరీక్ష, This ఇది భగవంతుడు నాకు పెట్టిన పరీక్షనే examination. test అన్నాడు. of God. ఆనందించాడు. పరీక్ష ఫెయిల్ అయిపోతుందనే భావం రాలేదు అతనికి. He lost the examination, but he didn't worry about it. నా దగ్గరికి వచ్చాడు. He came to స్వామి, Bhagavan. ఒక్క పేపర్ పోయింది. He told Swami, I lost one paper. నేను ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోయాను. I failed this year. నెక్స్ట్ ఇయర్ కి నేను పోతున్నాను, Next year కానీ నాకు బాధ లేదు. but I don't cry. ఇది మీ యొక్క దీంట్లో నేను పాస్ అయినాను అన్నాడు. I passed in your test. తప్పక నీ టెస్ట్ లో కూడా నువ్వు పాస్ అయినావు నాయన అన్నాను. Bhagavan said you passed in your test also. నెక్స్ట్ మంత్ Next month, రిజల్ట్స్ వచ్చేసింది. results appeared. వీడు ఫస్ట్ క్లాస్ వచ్చాడు. He secured first class. ఆ హృదయపూర్వకంగా రాసినటువంటి యొక్క తత్వము ఆ హృదయానికి తగినటువంటి సాక్షిభూతంగా ఉంటుంది. That thing which is done wholeheartedly stood as a మన witness. మనసుకు మన మనసే సాక్షి. In fact, our mind is our witness. అందుకోసమనే తిరుత్తుండ ఆళ్వారు అప్పుడప్పుడు చెప్పేటువంటి వాడు, Tiruthan Alvar now and then said, మనస్సుకు మనం సాక్షి, and the mind is a witness, దేహంకి గుణము సాక్షి, and the virtue is a witness, ముఖాలకు మూర్ఖము సాక్షి అన్నాడు. and foolishness is a witness to a fool. వాళ్ళకి అదే ముఖ్యం. Is that? ఎవరి మనసు వారికే సాక్షి. Mind is a witness to yourself. అయ్యో నేను వీనికి సేవ చేసుకుంటూ పోవటం చేత నా పరీక్ష పాలైపోయింది అని అనుకోవడం లేదు వాడు.
This boy didn't bother having lost the examination because of service to that beggar. ఆ ఎగ్జామినేషన్ లో నేను పాస్ కాలేదు, కానీ స్వామి పెట్టిన ఈ ఎగ్జామినేషన్ లో నేను పాస్ అయినానని తృప్తి పడ్డాడు పాప. He was so happy that he did not get through the worldly test, but he was successful. తప్పక in దాంట్లో Swami's మంచి test. మార్క్స్ వచ్చేసినాయి. He secured high marks. ఈ విధంగా అనేక మంది విద్యార్థుల్లో కూడా ఇలాంటి ఫలితాలు పొందేటువంటి వారు ఉన్నారు. There are many students who are successful in this way. కనుక ఏ పని చేసినా కానీ ఇది భగవత్ సేవగా భావించి నువ్వు చేయి. Consider every activity as service unto అందులో God. ఏ మాత్రం కూడా నీకు లాస్ రాదు. You will never sustain దాంట్లో any నువ్వు loss. ఎప్పుడు ఫెయిల్ కావు. You will never fail in this. నువ్వు తప్పక సక్సెస్ అవుతావు. You are bound to be successful. కానీ చేసే పనిని మాత్రం హృదయపూర్వకంగా చేయి. But do it wholeheartedly. ఈ విధంగా ఉంటుంటే మనం ఎంత దివ్యత్వాన్నైనా మనం పొందవచ్చు. By this way, you can experience God, divinity. చాలా మంది Many పూజలే ప్రధానము అనుకుంటారు. consider worship important. పూజలే ప్రధానం అని చెప్పని మిగతా అన్ని పనులు మానుకుంటారు. They give up all the rest. అది చాలా పొరపాటు. It's a mistake. పూజలు ప్రధానమే. Worship is necessary. ఏది పూజ? What is worship? నువ్వు మార్కెట్ నుంచి తెచ్చిన పూలు చేసేటువంటి పూజ కాదు. It's not offering the flowers that you purchased in the market. నీ హృదయ పుష్పాన్ని భగవంతుడికి ఇవ్వాలి. Offer the flower of your heart. అదే మొన్న చెప్పాను. What Bhagavan said. అహింస ప్రథమం పుష్పం. Non-violence is the flower. పుష్పం ఇంద్రియ నిగ్రహం. Sense control is another flower. ఇలాంటి పుష్పాలు మనం తీసుకోవాలా. సర్వభూత దయా పుష్పం. Compassion to all living creatures is the flower. క్షమా పుష్పం. The flower of forbearance. ప్రధానత. And this flower, the flower of sympathy. అన్నింటికంటే ముఖ్యమైనది క్షమా పుష్పం. This forgiveness is important flower. ఈ క్షమా పుష్పం చేతనే ధర్మజులు అంత దివ్యత్వాన్ని పొందారు. This flower of patience made Dharmaja to attain ఎన్ని the very. కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అయినప్పటికీ In spite of all the obstacles and the losses, ఆ క్షమా పుష్పాన్ని కలిగి ఉండటం చేతనే ధర్మజుడు విజయాన్ని సాధించాడు. the flower of patience got him success ultimately. భార్యకు పరాభవం జరిగింది. Wife was humiliated. అందరూ దాన్ని అవమానంగా భావిస్తున్నారు. All considered it as a shameful act. ధర్మజుడు ఏమాత్రము దీన్ని అవమానంగా భావించలేదు. Dharmaja never considered it so. ఏ కాలములకు ఏ పరిస్థితిలో ఏ కర్మలు ఆచరించాలో అవి ఆచరించే తీరాలి. One has to perform that action. జరగవలసినవి జరిగే తీరాలి. What is bound to happen will happen. దీనికి మనం వరి చేసుకునే ప్రయోజనం లేదు. There's no use in worrying about it. అని కన్నులు మూసుకున్నాడు. కృష్ణుడు ధ్యానం చేస్తున్నాడు. He closed his eyes and meditated on Krishna. కానీ But కట్టకడపటికి ఎవరికి విజయం జరిగింది? finally, who won? భీముడు లేచాడు. Bhima got up. ఏం అన్నా, నీవు మొదల మంచి కూడా నువ్వు ధర్మం 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 అని నీవు మమ్మల్ని అన్ని విధాల కష్టములకు పాలు చేశావు. Bhima got up furious and said, you have been teaching of dharma from the beginning. నీ ధర్మమే మా కష్టములకంత మూల కారణమైంది. It is your path of dharma that has put us నీ in ధర్మాన్ని difficulty. కట్టిపెట్టు. Stop that నా dharma ధర్మాన్ని నీవు అనుసరించు అన్నాడు. and you follow our dharma, our procedure, he said. ధర్మజుడు చెప్పాడు, నాయన నీ ధర్మము నా ధర్మము ప్రత్యేకించి కాదు, ధర్మం ఒక్కటే. Dharmaja said, your dharma and my dharma are not separate. నా హృదయానికి మెచ్చుకున్నటువంటి ధర్మమే నిజమైన ధర్మము. In fact, that dharma, నా కాన్షియస్ నాకు తృప్తిగా చేసుకుంటుండాలి. my dharma satisfies my conscience. అప్పుడు తాను బాధపడ్డాడు భీముడు. Bhima felt sad then. ద్రౌపదిని పరాభవం చేస్తుంటే నీవెట్ట కన్నులు మూసుకొని ఉన్నావు? How is it you close your eyes when Draupadi was humiliated? ద్రౌపదిని ఇన్ని విధముల అవమానం చేసినప్పుడు నీవు పతిగా ఎట్ట నీవు ప్రవర్తిస్తున్నావు? When Draupadi was put to shame, how could you remain as husband? నేను భరించను. I cannot bear it. నేను వాని కండలు చీల్చి పెట్టానంటాడు. I am going to kill them, he said. ఇది మంచిది కాదన్నాడు ధర్మజుడు. Dharmaja said, it's not proper. సరే, ఆ ధర్మజుడు యొక్క మాటలు నమ్ముకొని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ రావటం కట్టగడపటికి పాండవులకే విజయం చేకూరింది. They had full faith in the words of Dharmaja, and therefore Pandavas won finally. కానీ అర్జునుడు కూడా ఒక సమయం లోపల చాలా ఉద్రేకుడైపోయాడు. Arjuna also was agitated. అశ్వత్థామని పట్టుకొని వచ్చి, He caught hold of Ashwatthama. ఇదిగో ద్రౌపది, నీ కుమారుని చెప్పినటువంటి అశ్వత్థామ వీడే. Here stands Ashwatthama, who నేను killed your గోతులు తీస్తాను, children. నేను రక్తం తీసుకుని నీ తలంచుకొని స్నానం చేయమన్నాడు. Anoint your head with the blood of this Ashwatthama and have your head bathed. అప్పుడు ఆమె చెప్పింది, Then she says, ఇది నీవు చేయవలసిన గొప్పతనము? is this thing you are going to do? ఇది కాదు. No.
వెరచినవాని, the one who is afraid, ధైర్యమున వేదురు నొందినవాని, the one who lost his courage, నిద్రమై మరచినవాని, the one who is fast asleep, సౌఖ్యముగా మద్యము త్రాగినవాని, the one who is intoxicated, భద్రుడై పరచినవాని, and he has lost himself, సాధు జనభావము వానిని కావు మంచువా తెరచినవాని, the one who seeks refuge and shelter, కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా. and women, they should not be killed, it's not proper. ఇంత భర్తకు చెప్పటమే కాకుండా Not only ఆ she, అశ్వత్థామ పాదాలపైన పడుతుండాది ఈ ద్రౌపది. in fact she was not only teaching her husbands, but she fell at the feet of Ashwatthama. పరగన్మా మగవారులందరూ బాణ ప్రయోగోప సంహరణత్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. All that expertise and knowledge in archery is learned by our husbands, నీ by our husbands from చిత్తములో Dronacharya. దేశము కరుణా సంఘము లేక శిష్యసుతులన్ ఖండింపగన్ పాడియా. Is there not an iota of compassion in your heart? Is it proper on your part to kill the disciples of your father? They are not agitated. ఉద్రేకంబునరారు They are not furious. శస్త్రధరులై యుద్ధావనింలేరు. They are not in the battlefield with weapons. ద్రోహంబును నీకు చేయరు. They have not harmed you. బలోత్సేకంబుతో ఆ చీకటి భద్రాశక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెను. చిన్న పసిపిల్లలు, నిద్రపోతున్నటువంటి పిల్లలను ఈ విధంగా చంపడానికి నీ చేతులు ఎట్లాడినాయి తండ్రి అని అశ్వత్థామను ప్రార్థిస్తున్నది పాపం. Draupadi went on talking to Ashwatthama, telling how is that you could kill children ఆ when శాంతి the ప్రేమ father భావమే came to the pitch dark తాను అన్ని night. విధాలా సంరక్షిస్తూ వచ్చింది. The words of peace really solved the whole problem. కనుక కష్ట సమయం నందు కూడా మనం శాంతాన్ని వహించాలి. In times of difficulties we have to observe peace. బాధల సమయం కూడా మనం శాంతాన్ని వహించాలి. In suffering also we have to be peaceful. అట్టి సమయం నందు కూడా ఇతరులకు ద్రోహం మనం చేయకూడదు. We should not harm others. వారు చేసినారు, They have done somewhere or other. కానీ వారు నా కుమారుని చంపినారని నేను ఇంకోరి కుమారుని చంపినప్పుడు, నా కుమారుని చంపినప్పుడు నాకెంత దుఃఖమో, ఆ కుమారుని చంపినప్పుడు ఆ అశ్వత్థామ తల్లి కూడా అంత దుఃఖపడుతుంది కదా. I suffered a lot because my children are killed by him. I can understand when his children are killed, what kind of grief, suffering he would have. భీమా, ఈ విధంగా నీవు సాహసించకూడదు. Bhima, you should not proceed that way. కొడుకులు బట్టి చంపనని కోపమునందదు పాలమాతకు. In fact, out of fury, she cannot kill anyone. విడుమూటంటూ చెప్పడిది వెర్రిది ద్రౌపది. Draupadi is fool, ignorant, innocent one to speak like వీనిని విడువనేలా that. Why should I leave him? చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిటికిటి పోటునను శిరము భిన్నము చేసేద చూడుడిందరు. If you are not going to kill him, I am not going to leave him. With all my fists, I will behead him, kill him. నేను చంపుతానన్నాడు. I am going to kill him. పాదాలపైన పడింది ద్రౌపది. Draupadi fell at his feet. ఆనాటి స్త్రీల యొక్క పవిత్రత ఇంత గొప్పదిగా ఉండేటువంటిది. That was the noble character of women of those days. తను ఎలాంటి పరిస్థితి ఎందైనకూడదు తప్పు చేసిన వాడిని క్షమించడానికి ప్రయత్నించేటువంటి వారు స్త్రీలు. Women, they have forgiven many people who have committed many ఆ mistakes. విధంగా క్షమించటం చేతనే లోకం ఈనాటి గురుకును భారతదేశము ఇంత పవిత్రమైనటువంటి దేశంగా రూపొందింది. That great quality of forgiveness is the one that is responsible for the reputation, esteem of Bharat. నా కుమారుని చంపినాడు కదా అని ఈమె కూడా ఉద్రేకంగా పోలేదు. She was not revengeful because her children were killed. శాంతి శాంతి శాంతి. She remained in peace throughout. ఇది మానసిక శాంతి, Peace at the realm దేహ of mind. శాంతి, Physical. ఆత్మ శాంతి. Also, కనుకనే మూడు శాంతులు కూడా మనం శాంతి 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 అంటున్నాం. therefore you have to be peaceful at the realm of the body, the mind, కేవలం and మానసికంగా Atma. మాత్రమే శాంతి కాదు, It's not enough, దేహరీతిగా మాత్రమే శాంతి కాదు, not merely body. ఆత్మరీతిగా కూడా శాంతి కావాలి. We have to experience the inner peace, Atmic peace. ఆనాది కాలం నుండి భారతదేశంలో ఇలాంటి పతిమలతామ తల్లులు అందరూ ఉద్భవించటం చేతనే భారతదేశం ఈనాటి కూడాను శాశ్వతమైన కీర్తిని పొందుతూ వచ్చింది. Because of mothers of this holy land who observed peace at all times,
They are responsible for security and prosperity. ఇవన్నీ కూడా కేవలము కృష్ణుని యొక్క ప్రబోధనలు ఆచరించే వచ్చింది. This is all because the teachings of Krishna. నిరంతరం కూడా ద్రౌపది కృష్ణుని యొక్క ప్రబోధనలు ఆచరించేటువంటిది. Draupadi practiced all the teachings of Krishna. ఎట్టి పరిస్థితుల్లో ఎందైనా కూడా కృష్ణుని మాటను ఉల్లంఘించేటువంటిది కాదు. She never disobeyed Krishna any time. అలాంటి పతివ్రతామ తల్లులు ఇటువంటి వారు ఉండటం చేతనే భారతదేశం ఈనాటికి కూడాను ఎంతనో క్షేమాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు. Because of such ideal women of this ancient land, Bharat is enjoying today. కనుక క్షమాభావము ప్రతి మానవుడికి అత్యవసరము. Forgiveness is very important to everybody. ఎలాంటి వారైనా మనం క్షమించాలి. We have to forgive anybody. అప్పుడే మనకు క్షమ అనేటువంటి రూపంలో మనకు సాక్షాత్కరిస్తాడు దైవము. And God manifests in front of you in the form of forgiveness. కనుక ఈ గణపతి పండుగ చాలా క్షమాతత్వాన్ని బోధించి ప్రేమతత్వాన్ని ప్రకటింపజేసి దివ్యత్వాన్ని ఆచరింపజేసి ఆనందాన్ని అనుభవింపజేసేటువంటిది. This day of Ganapati teaches the principle of forgiveness, teaches the principle of love, and makes you experience divinity. भजन बिना सुख शांति नहीं, भजन बिना सुख शांति, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान बिना प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्य कर्म नहीं, दय धर्म बिना सत्य कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं।